ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కుల సమీకరణాలు ఎప్పటికీ డిసైడింగ్ ఫ్యాక్టర్ గా నిలుస్తూనే ఉన్నాయి. ఏ పార్టీ అయినా అధికారంలోకి రావాలన్నా, అధికారాన్ని నిలబెట్టుకోవాలన్నా సామాజిక వర్గాల మద్దతు లేకుండా ముందుకు సాగలేని పరిస్థితి రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో చవిచూసిన ఘోర పరాజయం నుంచి ఇంకా కోలుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు బయట నుంచి కాకుండా లోపల నుంచే కొత్త తలనొప్పి మొదలైంది. పార్టీలోని ప్రముఖ కాపు నాయకుల తీరుతెన్నులు అధిష్టానానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇంతకీ ఎవరా నేతలు? ఏపీ రాజకీయాల్లో ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే ప్రధాన అంశాల్లో కుల సమీకరణాలు ముందు వరుసలో ఉంటాయి. ముఖ్యంగా కాపు సామాజిక వర్గం రాజకీయంగా ఏ వైపు మొగ్గు చూపుతుందన్నది గోదావరి జిల్లాల నుంచి ఉత్తరాంధ్ర వరకు అనేక నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను నిర్ణయించే స్థాయిలో ఉంటుంది. 2024 ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత పునర్వ్యవస్థీకరణలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ప్రత్యర్థుల కంటే ఎక్కువగా సొంత పార్టీలోని కొందరు సీనియర్ కాపు నాయకుల వైఖరే కొత్త ఆందోళనకు కారణం అవుతుందనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. పార్టీ అధికార విధానానికి దూరంగా కాపు ఐక్యత అనే అంశాన్ని ముందుకు తెస్తూ వైసీపీలోని పలువురు ప్రముఖ నాయకులు స్వతంత్రంగా అడుగులు వేయటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ముఖ్యంగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వ్యవహరిస్తున్న తీరు పార్టీ అధిష్టానానికి అసౌకర్యాన్ని కలిగిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీ నిర్ణయాలకే పరిమితం కాకుండా సామాజిక వర్గ ప్రయోజనాలే ముఖ్యమనే సంకేతాలు ఆయన వ్యాఖ్యల్లో కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలను వేదికగా చేసుకుని పార్టీలకు అతీతంగా కాపు నాయకులంతా ఒక్కటిగా రావాలని తోట త్రిమూర్తులు పిలుపునివ్వటం రాజకీయంగా విశేష ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాదు టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా నిర్వహించే కాపుల ఐక్యత సభకు తాను హాజరవుతానని ప్రకటించడం ద్వారా పార్టీ గీతను దాటి ముందుకెళ్లారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కాపు రిజర్వేషన్ల అంశంలో కూడా పార్టీ వైఖరికి భిన్నంగా మాట్లాడటం ఈ పరిణామానికి మరింత బలం చేకూర్చింది. ఇదే సమయంలో వైసీపీలో మరోవైపు అంబటి రాంబాబు వంటి నేతలు పార్టీ అధికారానికి లైన్కు అనుగుణంగా మాట్లాడుతుండగా తోట త్రిమూర్తులు మాత్రం పూర్తిగా భిన్నమైన రాజకీయ దిశలో ప్రయాణిస్తున్నారనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ విభిన్న ధోరణులు పార్టీ అంతర్గత పరిస్థితులపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. 2024 ఎన్నికల ఫలితాలు ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో కాపు ఓటు బ్యాంకు భారీగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వైపు మళ్లింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభావం కాపు ఓటర్లలో స్పష్టంగా కనిపించడంతో వైసీపీ అనేక స్థానాల్లో తీవ్ర నష్టాన్ని చవిచూసింది. కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ డిపాజిట్లు కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఈ ఫలితాలు కాపు నాయకుల్లో రాజకీయ పునరాలోచనకు కారణం అయ్యాయని విశ్లేషకులు భావిస్తున్నారు. వైసీపీలో కొనసాగుతున్న కొందరు కాపు నాయకులు కూడా కేవలం పార్టీ నిర్ణయాలపైన ఆధారపడితే భవిష్యత్తులో తమ రాజకీయ మనుగడకే ప్రమాదం ఏర్పడుతుందనే భావనకు వచ్చినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అందుకే సామాజిక వర్గ ఐక్యతను ప్రధాన అజెండాగా తీసుకొని అన్ని పార్టీల కాపు నాయకులతో సంబంధాలను బలోపేతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ పరిణామాలకు మరింత ప్రాధాన్యత తీసుకువచ్చింది శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు. కులానికి మేలు జరగాలంటే హక్కులను అడ్డుకోకూడదు, పోరాడి సాధించుకోవాలనే ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా విస్తృత చర్చకు దారితీశాయి. ఇవి కేవలం సామాజిక వర్గ ఆత్మగౌరవానికి సంబంధించిన వ్యాఖ్యలేనా, లేక వైసీపీ భవిష్యత్తు రాజకీయ వ్యూహంపై పరోక్ష సందేశమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలో బొత్స సత్యనారాయణ, తోట త్రిమూర్తులు, జ్యోతుల నెహ్రూ వంటి భిన్న పార్టీల నాయకులు ఒకే వేదికను పంచుకోవడం కూడా రాజకీయంగా ప్రత్యేక సంకేతంగా భావిస్తున్నారు. గతంలో రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న నేతలు ఒకే సామాజిక వేదికపై కనిపించడం యాదృచ్ఛికం కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. భవిష్యత్తులో కాపు రాజకీయ వేదిక రూపుదిద్దుకునే అవకాశాలపై కూడా రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. వైసీపీ అధినేత జగన్ అనుసరిస్తున్న రాజకీయ శైలి కూడా ఈ చర్చలో ప్రధాన అంశంగా మారింది.
అధికారంలో ఉన్న సమయంలో సామాజిక సమీకరణాల కంటే పార్టీ కేంద్రీకృత నిర్ణయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారనే విమర్శలు అప్పుడప్పుడు వినిపించేవి. ఇప్పుడు అదేవిధంగా ప్రతిపక్షంలో కూడా కొనసాగితే గోదావరి ఉత్తరాంధ్ర జిల్లాలో పార్టీ పునరుద్ధరణ కష్టం అవుతుందని కొందరు సీనియర్ నేతలు భావిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం జగన్ పార్టీని తిరిగి బలోపేతం చేయడానికి జిల్లాల వారి సమీక్షలు, నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ సంస్థాగతంగా పునర్నిర్మాణంపై దృష్టి సారిస్తున్నారు. అయితే అదే సమయంలో ప్రభావశీలమైన కాపు నాయకులకు పార్టీ అధికారిక అజెండాను భిన్నంగా సామాజిక ఐక్యత పేరుతో కొత్త రాజకీయ సమీకరణాల కోసం ప్రయత్నించడం వైసీపీకి వ్యూహాత్మకంగా సవాల్గా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ పరిణామాలను మరో కోణంలో చూసేవారు కూడా ఉన్నారు. కాపు నాయకుల పార్టీని వీడేందుకు కాకుండా తమ సామాజిక వర్గంలో కోల్పోయిన ఆధారాన్ని తిరిగి సంపాదించుకునే ప్రయత్నమే చేస్తున్నారని వారు చెప్తున్నారు. సామాజిక వేదికలపై చురుగ్గా ఉండటం ద్వారా భవిష్యత్తులో పార్టీకే ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశం కూడా ఉండవచ్చునని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి ప్రస్తుతం కనిపిస్తున్న ప్రతి రాజకీయ కదలికలను పార్టీ మార్పు లేదా కూటమి సంకేతంగా భావించడం తొందరపాటు అవుతుందనే వాదన కూడా ఉంది. మరోవైపు అధికార కూటమిలో జనసేన బలపడుతున్న నేపథ్యంలో కాపు రాజకీయాల్లో కొత్త పోటీ నెలకొనడం సహజమేనని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో వైసీపీకి చెందిన కాపు నాయకులు తమ రాజకీయ ప్రాధాన్యతను నిలబెట్టుకోవడానికి ప్రత్యామ్నాయ ఊహాలు అనుసరించడం ఆశ్చర్యం కాదని వారు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం విజయవాడలో జరుగుతున్న కాపుల ఐక్యతా సభపై రాజకీయ వర్గాల దృష్టి కేంద్రీకృతమైంది. ఆ సభకు ఎవరు హాజరవుతారు, అక్కడ నుంచి ఎలాంటి సందేశం వస్తుంది, వైసీపీ నాయకుల తదుపరి వైఖరి ఎలా ఉంటుంది అన్న అంశాలు రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి. మొత్తంగా చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కాపు నాయకులు తాజా కదలికలు కేవలం సామాజిక ఆత్మగౌరవ ఉద్యమ, భవిష్యత్తు రాజకీయ పునర్వ్యవస్థీకరణకు నాంది మాత్రమేనా, లేక కొత్త రాజకీయ సమీకరణాలకు సంకేతమా అన్నది ఇప్పటికీ స్పష్టత రాలేదు. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. 2024 ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాపు రాజకీయాలు మరోసారి కేంద్ర బిందువుగా మారుతున్నాయి. ఈ పరిణామాలను వైసీపీ అధిష్టానం ఎలా ఎదుర్కొంటుంది, సొంత నేతలను ఎలా సమన్వయం చేసుకుంటుంది అనేది రాబోయే రాజకీయ పరిణామాలను ప్రభావితం చేసి కీలక అంశంగా మారనుంది.